ప్రతి కాలేజ్ మెట్ల మీద వేల కథలు రాసి ఉంటాయి. కొన్ని కేరింతలతో ముగిసిపోతే మరికొన్ని కన్నీళ్లతో మిగిలిపోతాయి. కాని అభి, సిరి ల కథ అలా కాదు. అది ఒక మౌనమైన కావ్యం. వైజాగ్లోని ఆ ఇంజనీరింగ్ కాలేజ్ గేటు దాటగానే కుడివైపున పాత లైబ్రరీ బిల్డింగ్ కనిపిస్తుంది. అందరూ అక్కడ చదువుకోవడానికి వెళ్తే అభిమాత్రం ఆ పాత బిల్డింగ్ వెనుక ఉన్న వేప చెట్టు కింద కూర్చుని తన స్కెచ్ బుక్లో లోకాన్ని గీసుకునేవాడు. అభికి మాటలు తక్కువ, ఊహలు ఎక్కువ. అదే కాలేజీలో సిరి. పేరుకు తగ్గట్టే ఒక మెరుపు తీగ. తను నవ్వితే కాలేజ్ కారిడార్లన్నీ వెలిగిపోయేవి. అందరూ తన వెంట పడుతుంటే తను మాత్రం ఆ లైబ్రరీ వెనుక ఉండే ప్రశాంతతను వెతుక్కుంటూ వచ్చేది. సరిగ్గా అక్కడే ఆ వేప చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచ్ మీద వీరిద్దరి ప్రపంచాలు కలిశాయి. అది ఒక బుధవారం మధ్యాహ్నం. ఎండ చురుగ్గా ఉన్నా ఆ వేప చెట్టు కింద చల్లగా ఉంది. అభి తన స్కెచ్ బుక్లో ఏదో గీస్తున్నాడు. అప్పుడే సిరి అక్కడికి వచ్చింది. తన చేతిలో ఉన్న పుస్తకాలు బెంచ్ మీద పెట్టి అలసటగా గాలి పీల్చుకుంది. అభి ఆమెను చూశాడు, కాని పలకరించలేదు. తన గీతల్లో తను మునిగిపోయాడు. సిరి మెల్లగా తల తిప్పి అభి గీస్తున్న బొమ్మను చూసింది. అది ఒక పక్షి రెక్క విప్పుతున్న దృశ్యం. చాలా బాగుంది. కాని ఆ కళ్లలో ఇంకాస్త జీవం ఉండాలేమో అంది సిరి మెల్లగా. అభి ఒక్కసారిగా తల పైకెత్తి చూశాడు. అప్పటివరకు తన బొమ్మల గురించి ఎవరూ అలా అనలేదు. ఆ క్షణం ఆమె కళ్లలోకి చూసిన అభికి ఆమె కళ్లలోనే ఆ జీవం కనిపించింది. అది వారి మొదటి మాట. ఆ రోజు నుంచి ఆ బెంచ్ వారిద్దరీ అడ్డా అయిపోయింది. రోజుకు 10 నిమిషాలు. కేవలం 10 నిమిషాలు మాట్లాడుకునేవారు. కాని ఆ 10 నిమిషాల్లో ఒకరికొకరు ఏళ్ల నాటి స్నేహితుల్లా మారిపోయారు. అభి తన మౌనాన్ని సిరితో పంచుకుంటే సిరి తన అల్లరిని అభికి పరిచయం చేసింది. రోజులు వారాలయ్యాయి. ఇప్పుడు అభి స్కెచ్ బుక్ అంతా సిరి బొమ్మలే. సిరి కూడా అంతే. కాలేజ్ క్యాంటీన్లో తన ఫ్రెండ్స్తో ఉన్నా తన చూపు మాత్రం లైబ్రరీ కిటికీలోంచి అభి కోసం వెతుకుతూనే ఉండేది. ఒకరోజు అభికి బాగా జ్వరం వచ్చింది. 3 రోజులు కాలేజీకి రాలేదు. ఆ 3 రోజులు సిరి ప్రాణం తనలో లేదు. తను ఆ వేప చెట్టు కింద కూర్చుని అభి కోసం ఎదురుచూస్తూ గడిపేసింది. అప్పుడే తనకి అర్థమైంది. ఇది కేవలం స్నేహం కాదు, అంతకంటే ఎక్కువే అని. 4వ రోజు అభి నీరసంగా వచ్చాడు. సిరిని చూడగానే తన నీరసమంతా మాయమైపోయింది. సిరి తన చేతిలో ఉన్న ఒక చిన్న చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చి, మళ్ళీ ఇంత సెలవు తీసుకుంటే నేను నీతో మాట్లాడను అంది కోపంగా. ఆమె కళ్లలో నీళ్లు తిరగడం చూసి అభికి ఆ క్షణం లోకమంతా ఆగిపోయినట్టు అనిపించింది. ప్రేమ అని చెప్పుకోవడానికి వారికి ఐ లవ్ యూ అనే 3 ముక్కల అవసరం రాలేదు. వారిద్దరి మౌనమే ఒక పెద్ద ప్రేమలేఖ అయింది. కానీ కాలేజ్ లైఫ్ అనేది ఒక రైల్వే స్టేషన్ లాంటిది. రైలు రావాల్సిందే, మనం వెళ్లాల్సిందే. ఫైనల్ ఇయర్ వచ్చేసింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్, ప్రాజెక్ట్స్ మధ్య వారిద్దరి సమయం తగ్గిపోయింది. సిరికి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అభికి తన పెయింటింగ్స్ పట్ల ప్యాషన్ ఉన్నా ఇంట్లో బాధ్యతలు తనని వేరే వైపు లాగుతున్నాయి. ఒకరోజు సాయంత్రం ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నప్పుడు సిరి అడిగింది, మనం ఇలాగే ఎప్పటికీ ఉండలేమా అభి అని. అభి దగ్గర సమాధానం లేదు. తను కేవలం ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టులో నేను నిన్ను వదలలేను అనే ఆవేదన ఉంది. మధ్యతరగతి అబ్బాయిల ప్రేమ కథలు తరచుగా బాధ్యతల దగ్గరే ఆగిపోతాయి. కాని అభి మనసులో ఒక నిశ్చయం ఉంది. తన కళను, తన ప్రేమని రెండింటినీ గెలవాలనుకున్నాడు. కాలేజ్ అయిపోయింది. సిరి బెంగళూరు వెళ్లిపోయింది. అభి తన కలల కోసం హైదరాబాద్లో ఒక చిన్న ఆర్ట్ గ్యాలరీలో చేరాడు. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు, కాని ఆ లైబ్రరీ బెంచ్ మీద ఉన్న అనుభూతిని మిస్ అయ్యేవారు. 2 ఏళ్లు గడిచాయి. అభి తన మొదటి ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టాడు. ఆ ఎగ్జిబిషన్ పేరు లైబ్రరీ బెంచ్. అందులో ఉన్న ప్రతి బొమ్మలోనూ సిరి ప్రతిబింబం ఉంది. ఆ రోజు ఎగ్జిబిషన్కి చాలా మంది వచ్చారు. కాని అభి కళ్ళు మాత్రం ఒకే ఒక్కరి కోసం వెతుకుతున్నాయి. మెల్లగా డోర్ తెరుచుకుంది.
సిరి లోపలికి వచ్చింది. తన చేతిలో అదే పాత స్కెచ్ బుక్ ఉంది. ఆమె అభి దగ్గరకు వచ్చి, నువ్వు గీసిన ఈ బొమ్మలో ఇంకాస్త జీవం ఉండాలేమో అంది నవ్వుతూ. అభి కళ్లలో నీళ్లు తిరిగాయి. కాలం మారింది, ఊర్లు మారాయి, కాని వారి మధ్య ఉన్న ఆ స్వచ్ఛమైన ప్రేమ మాత్రం ఆ రోజే మొదలైనంత తాజాగా ఉంది. కాలేజ్ రోజుల్లో మొదలైన ప్రతి కథా విఫలం అవ్వదు. మనసులో నిజాయితీ ఉంటే కాలం మళ్లీ వారిని ఆ పాత బెంచ్ దగ్గరికే తీసుకువస్తుంది.